కేవీఆర్ గారు ప్రతిపాడు నియోజకవర్గం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కావచ్చు, అలాగే ప్రస్తుతం ఏర్పడినటువంటి విభజన తర్వాత ఏర్పడిన గుంటూరు జిల్లా కావచ్చు, ప్రాధాన్యత క్రమంలో కూడా ఉన్నటువంటిది. ఈ జిల్లాలో ఆనవాయితీకి సంబంధించి రాజకీయంగా ఏం చెప్పుకోవచ్చు? ప్రధానంగా పత్తిపాడు నియోజకవర్గాన్ని తీసుకుంటే గుంటూరు దగ్గరగా ఉంటుంది. గుంటూరు నగరానికి చుట్టూ కలిసి ఉంటుంది దాదాపు. అక్కడ నియోజకవర్గం ఏర్పడిన గతంలో 1978 పునర్విభజనకు ముందు, 2009 పునర్విభజనకు ముందు, వీటన్నిటిని మనం పరిగణలో తీసుకుంటే 94 వరకు ఆ నియోజకవర్గం మంత్రి పదవి రాలి. పత్తిపాడు నియోజకవర్గం ఎవరు గెలిచిన 94లో మాగినేని పెదరత్తయ్య ఫస్ట్ టైం హ్యాట్రిక్ సాధించాడు. ఆయన 83, 85, 89, 94 నాలుగోసారి గెలుపొందాడు. ఎన్టీఆర్ క్యాబినెట్లో తొలి దశలో డైరెక్ట్గా ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఆయన మంత్రి పదవి ఇచ్చాడు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆయన అప్పటికే జిల్లా అధ్యక్షుడిగా, అప్పటికి 4-5 సంవత్సరాలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పనిచేయడంతో తొలి జాబితాలోని రత్తయ్య గారికి మంత్రి పదవి ఇచ్చారు. మాగినేని పెదరత్తయ్య ఎన్టీఆర్ అభిమానిగా చాలా పార్టీ సిన్సియర్ కమిటెడ్ వర్కరు, పార్టీ జిల్లా అధ్యక్షుడు. ఆయన 83, 89, 94, 99లో గెలిచాడు. 83, 85, 89లో ఆయన అపోజిషన్లో ఎన్టీఆర్ ఓడిపోయిన సమయంలో ఎమ్మెల్యే గెలిచాడు. ఆ తర్వాత పార్టీ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యత 94 నాలుగోసారి చేబ్రోలు అన్నమయ్య డీసీసీ అధ్యక్షుడి మీద ఆయన గెలిస్తే ఎన్టీఆర్ క్యాబినెట్లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఆయన మంత్రిగా ఆయన హయాంలోనే 95లో స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లా పరిషత్తు, సహకార ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఎడ్లపాటి వెంకట్రావు జెడ్పీ చైర్మన్ అయ్యాడు. మానవ వెంకటేశ్వర్లు సంఘం డైరీ చైర్మన్, మన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయ్యాడు. కిలార్ రాజన్ బాబు సంఘం డైరీ చైర్మన్ అయ్యాడు. ఆయన హయాంలోనే ఇవన్నీ జరిగినాయి. గుంటూరు మేయర్ కొల్లి శారద ఆయన హయాంలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందింది. అట్లా మంత్రిగా ఆయన బ్రహ్మాండంగా నేను వచ్చాడు. పార్టీలో అనుకోకుండా జరిగినటువంటి లక్ష్మీపార్వతి ఎపిసోడ్లో ఆయన ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి వర్గం వైపు ఉన్నాడు. దాంతో చంద్రబాబు వర్గం పార్టీలో ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మంత్రి పదవి పోయింది. ఆ తర్వాత ఆయన 96లో పార్టీలో కొనసాగాడు. 96లో గుంటూరు లోక్సభకి లక్ష్మీపార్వతి ఎల్పీ తరఫున పోటీ చేసి ఆ నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోయాడు. పత్తిపాడులో తొలిసారి 3rd ప్లేస్కి వచ్చాడు ఆయన. సరే, అవన్నీ అంతర్గత అంటే మంత్రి ఫస్ట్ టైం మంత్రి పదవిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఫస్ట్ టైంలోనే సుమారు ఏడాది పాటే మంత్రిగా కొనసాగాడు. ఫుల్ టైం మంత్రిగా పనిచేయాలి. అది ఆయన టర్మ్ అయిపోయింది. ఆ తర్వాత విభజన తర్వాత 2009లో పత్తిపాడు ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఎస్సీ రిజర్వేషన్ అయితే 2014లో రాష్ట్ర విభజన జరిగి 14 తొలి ఎన్నికలు జరిగినాయి. తొలి ఎన్నికల సమయంలో రావెల కిషోర్ బాబు ఆడ ఎమ్మెల్యేకి గెలిచాడు. రావెల కిషోర్ బాబుకి ఎంఆర్పిఎస్ కోటాలో ఫస్ట్ టైం మంత్రి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆయన మంత్రివర్గ ఇస్తున్న 2 ఏళ్ల తర్వాత ఆయన మంత్రి పదవి సుమారు 2 ఏళ్ళు 3 ఏళ్ళు సాంఘిక సంక్షేమ శాఖ క్యాబినెట్ మంత్రి ఇచ్చాడు. రత్తయ్య గారు ఎన్టీఆర్ దగ్గర క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. కిషోర్ బాబు కూడా ఫుల్ టైం పనిచేయాలి. ఫస్ట్ మామూలుగా మనం సినిమా భాషలో మాట్లాడుకుంటే ఫస్ట్ షో, సెకండ్ షో, థర్డ్ షో అంటాం కదా. ఫస్ట్ షోకే ఈయన కూడా ఫస్ట్ షోకే పరిమితం అయ్యాడు. తర్వాత జరిగిన 2019 జగన్ హవా సాగి ఒక్క ఛాన్స్ అన్న సందర్భంలో సుచేత గెలిచి హోంమంత్రి అయింది. విభజించిన ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళా హోంమంత్రి ఆమె. హోంమంత్రిగా ఫస్ట్ షో ఆమెది కూడా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ మంత్రి పదవి పోయింది. ఈ విధంగా ఆ నియోజకవర్గంలో మంత్రి పదవి అనేది ఫస్ట్ షోకే పరిమితమైంది. అంటే ఫుల్ టైం మంత్రులు ఎవరు చేసిన ముగ్గురు కూడా తొలి విడతలోనే ప్రమాణ స్వీకారం చేయటం, సెకండ్ హాఫ్లో వీళ్ళు కంటిన్యూ కాకపోవడం. అది యాదృచ్ఛికంగా జరిగిందా ఎట్ట జరిగినా కానీ జరిగింది. 94లో రత్తయ్యకి ఫస్ట్ టైం మంత్రి వస్తే రాష్ట్ర విభజన ఏర్పడి ఆంధ్రప్రదేశ్ చీలిపోయిన తర్వాత 2009, 14 2 సార్లు మంత్రి పదవి నియోజకవర్గానికి వచ్చింది. మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఇచ్చారు కిషోర్ బాబుకి, సుచేతకి హోంమంత్రి ఇచ్చారు. కానీ వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ షోకే పరిమితం అయ్యారు. ఇందువల్ల ఏంటంటే ఇప్పుడు పత్తిపాడు అంటే ఎవరైనా మంత్రి అంటే ఉందిలే చివరి హాఫ్ ఫస్ట్ హాఫ్ అవచ్చు తప్ప ఫుల్ టైం ఎవడు మంత్రులు చేయరు అనేది ఉండేది. రత్తయ్య కంటే ముందు అయితే ఆ నియోజకవర్గం ఎవడు గెలిచినా మంత్రి పదవి రావట్లేదులే అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ షోనా సెకండ్ షోనా రేపు పొద్దున 2024లో కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అక్కడ మంత్రి అయితే ఫుల్ టైం మంత్రి చేయరు అనేది ఆనవాయితీ. అదే జరుగుద్దా లేదా లేదు ఇప్పటివరకు జరిగిన 3 సంఘటనలను దృష్టిలో తీసుకుంటే అట్లాంటి ఆనవాయితీ వచ్చింది. మామూలుగా ఏంటంటే రత్తయ్య, కిషోర్ బాబు, సుచరిత ముగ్గురు అదే రేంజ్. ఈ ముగ్గురులో రత్తయ్య అది సీట్ ఎస్సీ అయిన తర్వాత ఆయన పూర్తిగా 2004లో ఓడిపోయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, పార్టీలో ఉన్నా
ఆ తర్వాత కిషోర్ బాబు 2014లో గెలిచిన కిషోర్ బాబు పార్టీలు మారిపోయి స్వయంకృతాపరామం తప్పడడుగులతో పూర్తిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేడు. బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని చెప్పి అనౌన్స్ చేసి ఆ పార్టీ స్ట్రాటజీ కమిటీనో మేధావుల కమిటీనో ఎస్సీ లాబీ అనో అదంతా హైదరాబాద్కే పరిమితం అయ్యాడు. అసలు ఇక్కడికి వచ్చి ఆయన చేసే పరిస్థితి లేదు. సుచరిత ఫస్ట్ హాఫ్లో మంత్రిగా చేసింది, అర్ధాంతరంగా తీసేశారని అసంతృప్తి రైలుపోతా ఉంది. ఆమె తిరిగి పోటీ చేసి మళ్ళీ మంత్రి అవుద్దా లేదా, ఒకవేళ రేపు పొద్దున టీడీపీ తరఫున ఎవరైనా గెలిస్తే మంత్రి ఇస్తారా లేదా, వాళ్ళకి ఫస్ట్ హాఫ్లోనే ఇస్తారా సెకండ్ హాఫ్లోనా ఫుల్ టైం కొనసాగుతారా లేదని అది అంతా రకరకాలుగా ఉంది. ఏదైనా ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. ఫస్ట్ హాఫే ఫస్ట్ షో, సెకండ్ షో ఏం లేదు. అట్లా ఫస్ట్ షో అని సెకండ్ షో. మంత్రివర్గ ఇస్తున్న 3 సార్లు జరిగితే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు ఉంటుంది. ఇప్పటి వరకు ఏంటంటే విభజన తర్వాత 2 సార్లే మంత్రివర్గ ఇస్తున్నది. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా 2 సార్లే మంత్రివర్గ ఇస్తున్నారు. లాస్ట్లో ఇద్దరు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు దాని ఎమ్మెల్యే కొడుకును ఇది లోకేష్కి ఇద్దరికే ఇచ్చారు. అట్లా ఇప్పుడు జగన్ హయాంలో ఫస్ట్ షో సెకండ్ షో రెండే ఉంది. ఫస్ట్ షోలో ఏం అయిపోయింది, సెకండ్ షోలో ఏం ఖాళీ చేసి అట్లా పత్తిపాడు ఒక ఆనవాయితీ కొనసాగుతుంది. అది ఎవరు మంత్రి అయినా ఫుల్ ప్లెడ్జ్గా 5 ఏళ్ళు మంత్రిగా కొనసాగే అవకాశం లేదనేది ఒక ఆనవాయితీగా వచ్చింది. అంటే అది ఆనవాయితీ అంటే మారకూడదనే లేదు, చెప్పలేము. ఏదైనా సరే ఇట్లాంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే 2009 నుంచి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 9లో అక్కడ సుచరిత గెలిచింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే ఆమె మధ్యలో పార్టీ మారినా ఆమె ఫస్ట్ గెలిచిన పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో కిషోర్ బాబు గెలిచాడు, తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 19లో సుచరిత వైకాపా గెలిచింది, వైకాపా అధికారంలోకి వచ్చింది. అంటే మనం 9నే పరిగణలో తీసుకుంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అంటే ఎస్సీ సీట్ అయిన తర్వాత ఆ నియోజకవర్గాన్ని పరిగణలో తీసుకుంటే అక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది ఆనవాయితీ. అది ఆనవాయితీ ప్రకారం రేపు గెలిచిన పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే రావచ్చు. ఇట్లా ఆ నియోజకవర్గం కొంచెం ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత కొనసాగుతుందా లేదా ఏందనేది ఇక కాలమే నిర్ణయించాల్సింది. ఇప్పటి వరకు అయితే ఇటువంటి ఆనవాయితీ ఉంది. ఈ విభజన తర్వాత 2 మంత్రులు చేశారు. గతంలో రత్తయ్య గారు చేసిన విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్ అయిన తర్వాత 2 మంత్రులు చేశారు. 2 ఫస్ట్ షోకే పరిమితం అయ్యారు. సెకండ్ షో లేదు. ఇంకా మరి సెకండ్ షో లేదు అంటే సినిమా భాషలో అనుకో, లేదంటే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు ఎట్టన్నా అనుకోండి. ఫస్ట్ షోలోని వాళ్ళిద్దరూ ఫుల్ ప్లెడ్జ్గా మంత్రిగా చేయలేకపోయారు. చేయలేదంటే అవకాశం ఇలా చంద్రబాబు ఉన్నప్పుడు కిషోర్ బాబుని తీసేసి ఈ జిల్లాలోనే ఆనంద్ బాబుకి ఇచ్చాడు. సెకండ్ షో ఏమైనా సుచేత కానీ ఫస్ట్ షో క్లోజ్ చేసి సెకండ్ హాఫ్ మన జిల్లాలోనే చెల్లూరుపేట రజనీకి ఇచ్చారు మహిళా కోటాలో. అట్లా రేపు పొద్దున ఏ షో ఉంటుందో, ఫస్ట్ షో ఉంటుందో, సెకండ్ షో ఉంటుందో, అసలు మంత్రి పదవి ఉంటుందో ఉండదో కూడా చెప్పలేని పరిస్థితి. మంత్రి పదవి అనేది సీఎం ఇష్టం. ఎస్సీ సామాజిక వర్గంలో ఇంకా సీనియర్లు ఎక్కడ నుండి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే ఇవ్వకపోవచ్చు. రేపు పొద్దున గెలిచేవాడు, పోటీ చేసేవాడు సీనియర్ లీడర్గా అవుతాడా లేదా, ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి మంత్రి ఇవ్వాలంటే కష్టం కదా. అదే ఆ ఛాన్స్ కిషోర్ బాబు తగిలింది. ఫస్ట్ టైం మంత్రి ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. సుచరిత అన్న 3ఓసారి గెలిచింది, కొంచెం సీనియర్. అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే చేసింది, సీనియర్. మరి కిషోర్ బాబు ఎటువంటి సీనియర్ కాదు, అయినా మంత్రి వచ్చింది. రేపు గెలిచేవాడు జూనియర్ అయినా మంత్రి అదృష్టం తగలొచ్చు. అది ఫస్ట్ షో ఉంటుందా, సెకండ్ షో ఉంటుందా, అసలు షో ఉండదా అనేది కాలమే నిర్ణయించాల్సింది. పత్తిపాడులో జరుగుతున్నటువంటి ఆనవాయితీ ఇది ఆనవాయితీ మాత్రం కానీ ఇది చరిత్ర కాదు. చరిత్రే కానీ ఇది కొనసాగుద్దా లేదని చెప్పలేము. రకరకాల సమీకరణలు ఉంటాయి కాబట్టి ఇది పరిస్థితి.